ఇప్పుడు నిన్నేదో ఈడీకి ఒక లెటర్ రాశానని మొన్న ఒక లెటర్ పెట్టాడు. 2026/12 ఈడీకి ఒక లెటర్ రాశాడు. మీరందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వీటిలన్నింటినీ కూడా చూశారు. నేను ఒకటే కోరుతున్నాను, 2025లో కూడా నాని గారు ఈడీకి ఒక లెటర్ రాశారుగా. ఆ రోజు మీరందరూ చూశారుగా. 2026లో కూడా లెటర్ రాశారుగా. దీనికి దానికి తేడా ఏంటి? అన్న తేడా ఉందా? ఏమీ తేడా లేదు. ఇతని చరిత్ర ఏంటంటే లెటర్లు రాయటం ఇంతవరకే మిగిలింది. 2025లో రాసిన లెటర్కి 2026లో రాసిన లెటర్కి ఒక పేరా యాడ్ అయింది. దీన్ని చాట్ జీపీటీలో ఒక ప్రింట్ తీసుకుని రకరకాలుగా ఒక పారాగ్రాఫ్లు మార్చుకుని చేసిన లెటర్లు. దీన్ని చూసుకుని మీరు అందరూ ఏమంటారు? రోజు ఏదో ఆరోపణ అంటారు. కొత్త ఆరోపణ ఏమైనా ఉందంటే మీరు డెఫినెట్గా అడిగితే నేను ముందుకు వచ్చి సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడూ కూడా రెడీ. ఒక విషయం చెప్తున్నాను, మీరు తెలుసుకోవాలి. 2009లో ప్రజారాజ్యం చిరంజీవి గారు ప్రారంభించారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం ప్రారంభించిన సమయంలో ఈయన ఆ రోజు ప్రజారాజ్యంలో చేరాడు. ఆ రోజు బయటకు వస్తాయి ఈయన అన్న మాటలు ఏంటంటే, చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ అరవింద్ గారు కానీ వీళ్ళు టిక్కెట్లు అమ్ముకున్నారు, వీళ్ళు ఫ్రాడు, ఇది ఆయన చెప్పిన డైలాగ్. ఆ రోజు అందరికీ మీడియా మిత్రులందరికీ తెలుసు. తర్వాత 2014లో ఈమె కోనేరు రాజేంద్రప్రసాద్ గారు పోటీ చేశారు. వాడు ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడు. ఇతను మాట్లాడిన డైలాగ్ ఏంటంటే, అతను ఒక ఇంటర్నేషనల్ వాడు అనేవాడే. నేను ఇది కూడా నేను అతను చెప్పిన క్లియర్ మాటలు చెప్తున్నాను. నేనైతే ఆయన అంట, వాడు ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అన్నాడు. 2019లో ఈయన మీద పీవీపీ గారు పోటీ చేశారు. వారిని కూడా ఒక ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అన్నాడు. ఈ అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఆలోచిస్తే 2019లో విజయసాయిరెడ్డి మీటింగ్ తర్వాత మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారిని కుప్పం చూసుకో, లేకపోతే అచ్చెన్నాయుడు గారిని ఇంకోటి చూసుకో, లేకపోతే 2014-19లో నిన్ను గెలిపించిన బోండా ఉమ, బుద్దాయంకన్న, నాగుల మీర, దేవినేని ఉమ, వీళ్ళని తప్పితే ఈరోజు వైసీపీని విమర్శించింది లేదు, ఇంకోటి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకోటి చెప్తా. ఈనాడు రామోజీరావు గారిని విమర్శించాడు, టీవీ5 బిఆర్ నాయుడు గారిని విమర్శించాడు, టీవీ9ని విమర్శించాడు, ఆఖరికి మహాన్యూస్ని విమర్శించాడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని అయితే అన్ని అనరాని మాటలన్నీ అన్నాడు. ఈయన విమర్శించింది ఒకటి, సాక్షి పేపర్ని ఏ రోజన్నా విమర్శించడం ఎవరన్నా చూసారా? సాక్షి మిగతా మీడియా చిన్న చిన్న విలేకరులను కూడా మీరు చూసాం. 2019 నుంచి 2023 వరకు మీ అందరినీ బిర్యానీ పొట్లాలకు అమ్ముడుపోయారు, ఆఖరికి మందు బాటిల్కి అమ్ముడిపోయారని రకరకాల వ్యాఖ్యానాలు మిమ్మల్ని అందరినీ చేసిన రోజులు ఉన్నాయి. అటువంటి వ్యక్తి కొత్తగా నన్ను విమర్శిస్తాడని నేను అనుకుంటాను. నాకు పెద్ద విషయమే ఉంది. ఇతను మీరు చూస్తే ఆఫీస్లో ఇటుపక్క స్థలం ఆక్యుపై చేయడానికి అతను తిట్టాడు, ఇటుపక్క ఒక హోటల్ చిన్న వ్యక్తికి అటుపక్క చూశాడు, రోజు మీడియాలో చూశాడు. ఆ రోజు ఏబి వెంకటేశ్వర గారు 250 మంది 300 మంది పోలీస్ ఫోర్సులు పెట్టితే కానీ రోడ్డు మీద స్థలం చేయలే. పక్కన హోటల్ వ్యక్తి పాపం అతను చిరు వ్యాపారస్తుని కూడా అడుగున్నాడు. ఇతను విమర్శించని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఉన్నాడు అంటే ఈ ఒకే ఒక వ్యక్తి, అది జగన్ రెడ్డి. ఇతనికి జగన్ రెడ్డికి ఉన్న అలవాటు ఏంటంటే దొంగే దొంగ అంటారు. దొంగే దొంగ అని ఎందుకంటారంటే, జగన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి తోశాడు. అట్లాగే వీళ్ళు స్కాములు చేస్తాయినా ఈ పెద్ద మనిషి, ఈ స్కాములు నేను చేశానని దొంగే దొంగ దొంగ అని అడుతూ ఉంటారు. వీళ్ళకున్న స్ట్రాటజీ సైకాలజీ అంతా ఇదే. ఇంకో విషయం చెబుతున్నా, ఈయనకి పరోక్షంగా సీట్ ఇచ్చి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న సుజనా చౌదరి గారిని ఏమన్నాడు? మొన్న బ్యాంక్ స్కామర్ అన్నాడు. లోకేష్ గారిని ఏమన్నాడు? టిక్కెట్లు అమ్ముకున్నాడు. గౌరవ తండ్రిలాగా బిహేవ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడు? ఇంకా రోత డైలాగులు వాడాడు. ఈ రోతే ఇతని చరిత్ర. ఈ రోత నిన్న 15 రోజుల నుంచి నేను చూస్తున్నా. నేను మాట్లాడిన విధానంలో ఎక్కడా అతను అగౌరవపరిచి మాట్లాడింది లేదు. మీరు గుర్తుంచుకుంటే 5 సంవత్సరాల బ్యాక్ నా శ్రీమతి మీద ఒక స్టిక్కర్ కేసు ఉన్న సంఘటన కూడా గుర్తు చేసుకుంటా. ఆ రోజు కూడా నేను ఏ రోజు కూడా నాని గారు అనే మాట్లాడాను కానీ ఏ రోజు అసభ్య పదజాలం వాడతారు. ఇప్పుడు దొంగ ఏంటి, చార్లెస్ శోభరాజు దొంగలు ఓకే, మరి విజయమాల్య ఆర్థిక నేరస్తులు, దొంగలు ఏదైనా ఇంట్లో దొంగతనం చేస్తున్నారేమో, ఆర్థిక నేరస్తులు దేశ ఆర్థిక పరిస్థితిని దారుణంగా ప్రభావితం చేస్తారు. 2 విషయాలు చెబుతున్నా.
ఇటువంటి ఆర్థిక నేరస్తుల వల్లే ఇవాళ మన భారతదేశం మన ప్రజలకు అందాల్సిన ఫలాలు అందట్లా. ఒక ఎంపీ కింద ఒక ప్రజాప్రతినిధిగా నేను బ్యాంకు వారిని ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, ఎందుకు ఈ స్కామ్ని మీరు బయట పెట్టట్లేదు? ఇగో మీ లెటర్లన్నీ ఇస్తున్నా. ఒక రైతుకి, ఒక కూలీకి, ఒక ఆటో డ్రైవర్కి, ఒక స్కూటర్కి, ఒక హౌస్ దీనికి చేసే వ్యక్తులకి వెంటనే సీజ్ చేసేవాళ్ళు మీరు 11 సంవత్సరాల నుంచి ఆస్తులు అనుభవించుకుంటా, ప్రజల ఆస్తులతో షికారులు తిరుగుతా, ప్రజల ఆస్తుల్లో పార్టీలు చేసుకుంటా, ప్రజలు ఇచ్చిన ఇంట్లో ఉంటా, ₹1 కూడా తీసుకుంటా, వచ్చే ఆదాయాల్లో కూడా హోటల్లో కానీ హోటల్ రన్ అవ్వట్లేదా? మీ అందరికీ తెలుసుగా హోటల్ రన్ అవుతుందని. మరి దాని డబ్బులు ఏమవుతున్నాయి? ₹1 బ్యాంక్ వెళ్ళిందా? మరి హోటల్లో బ్యాంకులోనే ఉందిగా, మరి ఏమవుతుంది? దానికి ఒకటి మళ్ళీ దొంగ కంపెనీ, ఓ సూట్ కేసు కంపెనీ పెడతారు. ఆ సూట్ కేసు కంపెనీ కుటుంబ సభ్యుల పేరు మీద ఉంటుంది, అది లీజ్ తీసుకుంటున్నారని దాంట్లో జిఎస్టీ కూడా ఎగ్గొడతాం, ఆఖరికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడతా. ఇటువంటి పలు నేరాలు, ఆర్థిక నేరాలు చేస్తానే కాకుండా 120 కోట్ల ప్రజాధనాన్ని మింగినటువంటి వ్యక్తుల గురించి బ్యాంకులు ఎందుకు తీసుకుంటున్నాయి, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారో తెలుసుకోవాలన్నా.